నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి బతుకమ్మ ఫెస్టివల్‌కి మా నాన్న బతుకమ్మ పేరుస్తుంటే నేను జస్ట్ పూలు ఇట్లా అందించేదాన్ని. కానీ ఈ ఇయర్ నేను సొంతంగా మా ఇంట్లో బతుకమ్మని పేరుస్తున్నా. ఫస్ట్ పేర్చిన బతుకమ్మ ఇది. మంచిగొచ్చిందా? 2 రకాల మన బంతి పువ్వులతోటి పేర్చి పైన లాస్ట్‌కి చామంతులను పెట్టినా. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద బతుకమ్మని పేర్చడం అయితే అదయిపోయింది. ఇప్పుడు అసలు ఈ ఇయర్ నాకు ఫీవర్ వల్ల బతుకమ్మ పేరుస్తానో, పేర్చనో, జరుపుకుంటానో లేదో అని చాలా టెన్షన్ అయిపోయింది. కానీ ఈ దేవుని దయ వల్ల మంచిగా కుదిరింది. పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ చేసేసుకొని, మంచిగా తల స్నానాలు చేసుకొని, పాపని రెడీ చేసి, మెల్లిగా పువ్వులు తీసుకొని బతుకమ్మని పేర్చేసిన, పసుపు కుంకుమలతో అలంకరించేసిన. దీనికోసం నిన్న నైటే మేము షాపింగ్‌లకు గూడా పోయినాము. నిన్న అసలు పువ్వులను ముట్టుకునేటట్టు గూడా లేదు. ఏం గిరాకీ అనుకుంటున్నారు. ఏ పువ్వులను అడిగినా కిలకు 100, 100, 100 చటాకుకు 50 అంటున్నారు. అది చామంతులే గానీ, గులాబీలే గానీ, ఇంకా ఏ ఫ్లవర్స్ మల్లెలైతే అసలు ముట్టుకొని వశమే లేదు. రూ. 100కి మూర అన్నారు. అందుకే పెట్టుకోవడానికి నేను జస్ట్ ఇగో చిన్న చిన్న రోజా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. అలాగే చామంతులు నాకు చాలా ఫేవరెట్. వీటితో గూడా మాలల్లుకొని జడలో పెట్టుకుంటే బావుంటుంది పాపకి, నాకు అనేసి దీన్ని గూడా ఒక ½ కేజీ అయితే తీసేసుకున్నాను. ఇది నిన్న చౌరస్తా